హాయ్ అండి. ఇది వచ్చేసరికి మేము తిరుపతి వెళ్తున్న రోజు అనమాట. మా ఇంటి దగ్గర వాళ్ళు ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేసేసుకుంటే వీడియో తీసాను జస్ట్. ఇంక ఇదేమో నైట్ పూట ట్రైన్ జర్నీలో అనమాట. నేను వీడియో స్టార్టింగ్ నేను తీయలేదు, ఇంక దిగేటప్పుడు తిరుపతిలో. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇదేమో ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తుంటే గోవిందరాల స్వామి కూడా అనమాట. కింద మా రూముల దగ్గరే ఉంటుంది ఇది. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత అరుణాచలానికి ప్రిపేర్ అయిపోయాము. అంటే ఒక వెహికల్ మాట్లాడేసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత అక్కడ జస్ట్ కోనేరు ఉంటే వీడియో తీశాను. తర్వాత ఇది వచ్చేసరికి నేనే ఫస్ట్ టైం వెళ్తున్నాను అరుణాచలం. అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మధ్యలో ఇంకా గోల్డెన్ టెంపుల్ అలాగే కాణిపాకం ఉంది కదా, అవి చూసేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో కొండలు చూసారా, వెంకటేశ్వర ఫేస్ ఆకారం కనబడుతుంటే అది కూడా జస్ట్ వీడియో తీసాను అనమాట. ఇంకా రోడ్ అంతా ఉందండి, చాలా బాగుంది ఆ వ్యూ మొత్తం. నాకైతే బాగా నచ్చింది. అంటే ఇది ఇదివరకు ఇందాక నేను చెప్పానే గోవిందరాజుల స్వామి గుడి అని చెప్పేసి, దానికి చాలా చరిత్ర ఉందంట. దశావతారంలో కమల్ హాసన్ని కట్టేసి సముద్రంలో పడేస్తారు కదా విగ్రహం, ఆ విగ్రహమే తిరుపతిలో ఉందంట. దానికి కాకపోతే పూజలు అనేవి చెయ్యరంట, ఎందుకంటే అది పాడైపోయిందంట. అందుకని చెప్పేసి విగ్రహానికి పూజలు అనేవి చేయకుండా ఇంకా అక్కడే భద్రంగా ఉంచారంట. సముద్రంలో నుంచి తీసేసి ఇంకా అక్కడే ఒక ప్లేస్లో అనేది ఉంచారంట. తర్వాత ఇది వచ్చేసరికేమో కాణిపాకంలోని కోనేరు అనమాట. చాలా బాగుంది. ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం, 6 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. చాలా బాగుంది. అప్పుడైతే వీడియో తీయలేదు అంత క్లారిటీగా, ఇప్పుడు తీస్తున్నాను. కాకపోతే ఇందాక ఒక చిన్న స్వామి కనపడ్డాడు, ఆ గుడి ఉందండి, చాలా బాగుంది. అసలుకి చిన్నదిగా తీసాను వీడియో, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. పల్లెటూరులో కానీ లేకపోతే ఒక అప్పుడు గుళ్ళు ఎలా అయితే ఉంటాయి, ఆ గుడి వాతావరణం అలా ఉంది. ఇంక ఇదంతా కూడా చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇంకంతా వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు అక్కడ వెయిటింగ్ అనమాట. అక్కడ వాళ్ళ నుంచే పెట్టి నేను వచ్చే వీడియో తీసుకోవడం కోసం. ఇది మళ్ళీ ఇంకా వీడియో మొత్తం కోనేరు అనమాట. ఈ చెట్టుని చూసారా, ఎండకి రిఫ్లెక్షన్ అవుతా భలే ఉంది. చెప్పాను కదా, మా వాళ్ళందరూ నా కోసమే వెయిటింగ్. తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాం మేము, ఇంకా ఈ వాసవి సత్రంకి వెళ్ళే భోజనం చేస్తామన్నమాట. ఎందుకంటే అది అవైలబుల్లో ఉందంటే మరి ఖచ్చితంగా అక్కడికే వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది చెప్పాను కదా, ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, మన హోమ్లీ లాగా ఉంటుందని చెప్పేసి. ఇంకా అక్కడంతా భోజనం చేసుకుని స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇంక అక్కడ నుంచి చూడండి, చాలా బాగుంది గోల్డెన్ టెంపుల్ అనేది. లోపల వీడియో తీయడానికి అనేది అవైలబుల్ లేదు కదా. ఇది మేము సాయంత్రం 4:30 వెళ్తే సాయంత్రం 7 అయిందనమాట వచ్చేసరికి బయటికి. ఇంకా వినాయకుడిని అలా జస్ట్ తీసేసానమాట, కానీ వీడియో తీయడానికి అయితే లేదు. లోపల వీడియో తీస్తే మటుకి అద్రిపోద్ది, అంత బాగుంది గోల్డెన్ టెంపుల్ అనేది. ఇంకా తర్వాత ఇది వచ్చేసరికి ఏమో ఇంకా అరుణాచలం అనేది ఎంటర్ అయిపోయాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇలా చెరుకు అంతా ఉంటే వీడియో తీశాను. ఇంకా అక్కడ ఆ రోజు అంటే కార్తీక దీపోత్సవం జరుగుతుంది కదా, మేము వెళ్ళినప్పుడు ఇంకొక 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పి అంత ఫుల్ డెకరేషన్ చాలా బాగుంది. మా అదృష్టం బాగుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది అంతా. అందుకని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి అనమాట విగ్రహము. ఊరేగింపుకి రెడీ అవుతుంది ఉత్సవానికి. ఇంకా తర్వాత వచ్చేసరికి మిగతా చాలా రథాలు అనేవి ఉన్నాయి. చూసారా మీరు, 3 రథాలు మేము ఉన్నాయి అక్కడ బయట. ఎంత కోలాహలంగా ఉందంటే అంత కోలాహలంగా ఉంది. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే స్వామివారి దర్శనం అవ్వలేదు. ఎందుకంటే ఇంత రష్లో వెళ్ళలేమని చెప్పేసి మేము ఇంకా బయట గిరి ప్రదక్షిణ అనేది చేసేసుకొని వచ్చేసామన్నమాట. చూసారు మీరు ఎంతమంది ఉన్నారో జనాభా. ఎందుకంటే ఇంకా కార్తీక దీపోత్సవం జరుగుతుంది కాబట్టి అందరు ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. మేము వెళ్ళిన రోజు మా టైం కొంది, ఇంకా అందులో లేట్ అయింది. అందుకని చెప్పి దర్శనానికి వెళ్ళకుండా ఇంకా గిరి ప్రదక్షిణ ఒక్కటి చేసేసుకొని వచ్చి నెక్స్ట్ టైం వెళ్దాము. ఇంకా శివయ్య అనుగ్రహం లేదనుకొని వెనక్కి వచ్చేసాం అనమాట. ముందు అక్కడ అరుణాచలంలో అనేది కనీసం కాలన్నా పెట్టాము, అది చాలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా గిరి ప్రదక్షిణలో అన్నీ ఉంటాయి కదా, అన్ని లింగాల దగ్గరికి వెళ్ళి దర్శించుకొనేసి వచ్చామన్నమాట. మేము వెళ్ళే టైంకి లేట్ అయ్యేసరికి అన్నీ క్లోజ్ చేశారు. కానీ ఏం చేస్తాం, కొన్ని శివాలయాలు అయితే తీశాను, కొన్ని తీయలేదు. ఇది మోక్ష మార్గం అనమాట. హ్యాపీగా మా బావ నేను పిల్లలు మొత్తం 4 వచ్చేసామన్నమాట దానిలో నుంచి బయటికి. అంటే అంతవరకే నా అనుగ్రహం ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. మోక్ష మార్గంలో వస్తే చాలు కదా అంటారు కదా అరుణాచలంలో, అందుకని చెప్పేసి అంటున్నాను. నెక్స్ట్ టైం ఆ శివయ్య దర్శనం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ఇంక ఇది మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చినాక మరుసటి రోజు ఉదయం అనమాట. ఇంకా మా రూమ్ అదంతా వీడియో తీశాను. ఇంక ఇది కొండపైకి వెళ్తూ ఉన్నాం. సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి కదా, ఇంకా అవంతా అయిపోయినాక ఇంకా కొండ మీదకి బయలుదేరుతున్నాం అనమాట. ఇంక ఇవి నామాలు ఉంటాయి కదా, అవన్నమాట అక్కడ మనకి కింద దిగితే కనపడతాయి అక్కడికి. ఇంకా ఇదంతా వ్యూ అంతా నేను కావాలని ఇంకా కార్లో ఏం చేశానంటే, కార్ కాదు జీప్లో నేను కావాలని బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యూ పాయింట్ కనపడాలని నేను ఇంకా కావాలని బ్యాక్ సైడ్ కూర్చున్నాను అనమాట. ఇంకా వీడియో తీసుకోవాలని. కింద స్టార్టింగ్ కొండెక్కేటప్పుడు అంతా చల్లలేదు. తర్వాత ఇంకా పైకి పూర్తిగా వెళ్ళిపోయినాక కొండ మీద దగ్గరికి ఇంకా మంచు అంతా వచ్చేసింది అనమాట. మీరే చూస్తారు కదా ఫైనల్లో ఎలా వచ్చిందని చెప్పేసి. ఇంకా రోడ్ అంతా అనమాట చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూర్చున్నందుకు వ్యూ పాయింట్ అనేది అన్ని కొన్ని వస్తాయి కదా, అందుకని చెప్పేసి హ్యాపీగా ఉంది. ఇందాక చెప్పాను కదా గోవిందరాజ స్వామి గుడి అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. అక్కడికంటే ఖచ్చితంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు అక్కడ దర్శించుకోవాలంట, అంటే వెళ్తారంట ఆ స్వామి దగ్గరికి కూడా. వెనకటి రోజుల్లో ఏంటి
స్వామివారి దర్శనం అవ్వకపోతే కింద గోవిందరాజ స్వామి వరకైనా చూసేసి వెళ్ళేవాళ్ళంట. అండ్ ఇప్పుడు చూసారు కదా ఈ కొండల్లో స్వామివారు ఉంటారనమాట. ఎక్కడైనా సరే మనం వెతికితే ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎందుకంటే ఆయన గోవిందుడు కదా, అందుకని చెప్పేసి. ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కింద స్టేషన్కి దగ్గరే ఉంటుంది గోవిందరాజ స్వామి గుడి అనేది. అడిగితే చెప్తారు, ఆడ ఖచ్చితంగా తప్పకుండా దర్శనం చేసేసుకుంటాండి. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. నాకు కుదరక వీడియో తీయలేదు, వెళ్ళలేదు గుళ్ళోకి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే గుళ్ళోకి వెళ్ళాను అనమాట. అండ్ తర్వాత ఇది ఇంక ఈసారి నేను యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేను ఫోన్ అనేది తీసుకెళ్ళాను అనమాట. ఇంక ఇలా వీడియో తీసేసుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్ళినప్పుడు ఫోన్ అనేది తీసుకెళ్ళము, కానీ ఈసారి తీసేసుకొని ఇలా మొత్తం వీడియో మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసరికేమో వరాహస్వామి గుడి అంటారు కదా, అక్కడికి కూడా ఖచ్చితంగా మనం వెళ్ళాలంటారు కదా, అందుకని చెప్పేసి ఇంక అక్కడ కోనేరు ఆ వరాహస్వామి టెంపుల్ అదంతా తీశాను. నాకు ఈసారి ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్వామివారి ప్రతిమ చూసారు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఫోన్లో కన్నా కూడా ఇంకా రియల్గా కూడా చాలా బాగుంది. ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి లైటింగ్ వేయలేదు గుడికి, ఎందువల్ల కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గుడి మొత్తం అలంకరించారు లైటింగ్తో. ఈసారి ఎందువల్ల తెలియదు, లైటింగ్ అనేది తక్కువగా ఉంది, అసలు లేదు. ఎందుకంటే నేను ఫోన్ తీసుకెళ్ళా కదా వీడియో తీసుకోవాలని, అందుకని అనుకుంటాను బహుశా. ఇంకా తర్వాత ఇది వచ్చేసరికి ఇంకా సెల్ ఫోన్ అక్కడ ఇచ్చేది లోపల కూడా ఇంకా మనం ఆగాం కదా ఇచ్చే లోపల కూడా, అందుకని వీడియో తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం ఇది కంప్లీట్గా దర్శనం అయిపోయినాక ఫోన్ తీసేసుకొని ఇంకా టెంకాయలు కొట్టుకుంటాం కదా అక్కడ అనమాట. ఇదంతా హారతి ఇచ్చుకున్న అంతా మనం ఇంకక్కడే కదా ధ్వజస్తంభం ఎదురుగా స్వామివారి గుడికి ఎదురుగా అనమాట. ఇదంతా కూడా ఇంకా అయిపోయినా ఇదంతా వీడియో తీసేసుకున్నాక ఇంకా అయిపోయినాక ఇంకా ఫైనల్గా ఇంక రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. అయిపోయినాక ఇంక మరుసటి రోజు ఉదయంకి చెక్అవుట్ అవ్వాలి, అందుకని చెప్పేసి ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. వకులమాతాదేవి ఉంటుంది కదా, ఆ అమ్మవారిది విశ్రాంతి భవనం. తర్వాత ఇదేమో నందకం. లాస్ట్ టైం ఏమో ఇక్కడ, ఇప్పుడేమో అక్కడ వచ్చింది అనమాట. రెండు పక్క పక్కన ఇబ్బంది ఏం లేదు. ఇంకా అక్కడ చింతకాయ చెట్టు ఉంటే మా అమ్మాయికి చింతకాయలు కావాలని గోల. కానీ ఇంకోటి ఏమో ఇదేమో మా అమ్మ వాళ్ళకి అంటే ముగ్గురికి మేము వెళ్తే 3 ఫ్యామిలీలు వేరే వేరే దగ్గర వచ్చినాయి అనమాట, ఒక దగ్గర రాలేదు. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరిపోయి ఇంకా జపాలికి వెళ్తున్నాము. జపాల్ వ్యూ ఎప్పుడైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇది మటుకు ఇది నేను సెకండ్ టైం వెళ్ళటము, లాస్ట్ టైం వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి అనేది ఖచ్చితంగా వెళ్తే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే దానికి ఒక స్థల పురాణం ఉంది. అదేంటంటే సీతమ్మవారంట అక్కడికి వచ్చేసరికి ఆ కోనేరు ఉంటుంది అక్కడ గుడి ఎదురుగా, అక్కడ పుణ్యస్నానం అనేది చేస్తారంట ఆ సీతమ్మవారు. అది తెలిసింది అందరికీ. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. జపాల్ అనేది చాలా బాగుంటుంది, ఆ వాతావరణం కానీ ఆ కొండలు కానీ అంతా మనకి నడిచే విధానం కానీ అంతా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అడవి ఉడతల్లాగా అలా ఉన్నాయి కదా, అవి బాగున్నాయి అనమాట. అవి మనం ఏదైనా కాయలు అలా వేస్తే తీసుకెళ్ళిపోతాయి అనమాట. ఇదేనండి చెప్పాను కదా కోనేరని, అదే అనమాట. తర్వాత ఇదంతా ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇదంతా కూడా. ఇంకా ఇది వచ్చేసరికి ఏమో స్వయంభూగా వెలిసిన వినాయకుడు అనమాట, చెట్టులోనే వెలిసాడంట వినాయకుడు అనేది, చాలా బాగుంది కదా. తర్వాత ఇంకా దీపారాధన కోసం అని చెప్పేసి ఇలా నూనె అనేది వేసేసి దీపారాధన చేసేసుకొని వెళ్తున్నాము. ఇంకా స్వామివారి తీయాలంటే తీయలేదు, అక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు తిడతారేమని చెప్పేసి ఇంకా టెంకాయ కొట్టేసేసుకొని గుడి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ స్వామివారి ఇలా తాళ్ళు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మా నలుగురికి తీసేసుకొని కట్టేసేసుకున్నాము. ఇంకా తర్వాత ఇది వచ్చేసరికి హనుమాన్ చాలీసా ఆ గుళ్ళో ఉంటే మొత్తం వీడియో తీసాను అనమాట. ఇంకా ఫైనల్గా ఆయనకి పూజారికి కనపడకుండా జస్ట్ ఒక చిన్న క్లిప్ వీడియో అని తీసాను అనమాట స్వామివారిది. ఇంకా ఇదంతా బయట గుడి ప్రాంగణం అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగుందనమాట స్వామివారి గుడి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఎవరైనా ఇంతవరకు వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి జపాలికి వెళ్ళడానికి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏమో తిరుమలలోనే గీతా మందిర్ పార్క్ అనమాట. అక్కడ కూడా చాలా బాగుంది. ఇది మార్నింగ్ టైంలో ఇంకా బాగుంది, ఈవినింగ్ కన్నా కూడా. ఇంకా అక్కడదేమో కృష్ణుడిది ఉంటుంది కదా రథంది, అదనమాట. ఇంకా మా ఆయన పిల్లలు ఇలా వెళ్తుంటే వీడియో తీసాను అనమాట. చాలా బాగుంది, నైట్ ఫోటో కూడా బాగుంది, మార్నింగ్ ఇంకా బాగుంది. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాక చలిగాలు ఉందండి బీభత్సం, ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి ఫుల్గా మేఘాలు వచ్చేసినాయి అనమాట. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది అనుకోండి. అక్కడ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఆ చిన్న చిన్న మొక్కల్ని ఎలా చేశారంటే ఇంకా వెల్కమ్ లాగాని, తర్వాత హంసల్లాగా అలా చేశారు. ఇప్పుడు చూడండి ఇంకొక ఆకారం వస్తుంది, ఇదేంటో నాకు తెలియదు కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్గా ట్రిమ్ చేశారనమాట. ఇందాక చెప్పాను కదా రథం, అదే అనమాట ఎదురుగా తీశాను. తర్వాత వచ్చేసరికి ఇందాక మొక్కలు అని చెప్పాను కదా, ఇవి చూడండి ఎంత నీట్గా ట్రిమ్ చేశారో. అండ్ ఇంకా అవి పెరగకుండా అలానే ట్రిమ్ చేస్తూ ఉన్నారనమాట. అవి దూరంగా చాలా బాగున్నాయి హంసలు అలాగే వెల్కమ్ అనేది. ఇంకంతా అయిపోయినాక ఇది సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, మనం రూమ్స్ బుక్ చేసుకునేది. ఇంక అక్కడ ఇలా ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది ఇలా గోపురాలు అనేవి, అది వీడియో తీసేసుకున్నాను. ఫైనల్గా ఇంక కిందకి అనేది వెళ్ళిపోతున్నాను అనమాట రిటర్ను. తర్వాత వచ్చేసరికి ఇంకా రిటర్న్ వెళ్తుండే ఇంకా అది తిరుపతి అనేది కొండ మీద నుంచి చూడండి ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా కనబడుతుంది, సూపర్గా ఉంది.
ఇంకా ఫైనల్గా ఇంకా కిందకి పూర్తిగా దిగినాక మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, అవి కూడా కనిపించాయి అనమాట. అవి చూడండి, వస్తుంది అది కొంచెం చూడండి. అదే వెంకటేశ్వర స్వామి నామాలు చాలా బాగుంది. స్టార్టింగ్లో తీయలేదు, తర్వాత తీసి, అందువల్ల కొంచెం క్లారిటీ లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఏమో గోవిందరాజ స్వామి గుడి అనమాట. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.